దేశమంతా కూడా ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. ఎవరు మనకు స్వాతంత్రం రావడానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారు, రెండో ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పుట్టిన దినం కూడా ఈరోజు. సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుసు. ఇంత పెద్ద దేశానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా శాంతి, అహింస, ప్రేమ అనే 3 పదాల ద్వారా కూడా తీసుకొని అందరినీ కూడా ఏకం చేసి ఒక తాటిపై నడిపి ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం కూడా తీసుకొచ్చినవాడు మహాత్మా గాంధీ గారు. అలాగే జై జవాన్ జై కిసాన్ అని నినాదం చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ దేశం అంతా కూడా సంఘటితం కూడా చేశారు. ఈరోజు ఏదైతే గాంధీజీ గారు పెద్ద ఎత్తున కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించారో అటువంటి మతోన్మాదాన్ని కూడా మళ్ళీ కూడా పెంపొందించడానికి ఈరోజు దేశంలో కూడా అనేక శక్తులు కూడా ఈరోజు కూడా ఎంతో కూడా పని చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మొన్నటి ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్లోనే కూడా ఈరోజు అధికారంలోనే కూటమి పార్టీలు కూడా తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కూడా హిందుత్వం పేరిట మతోన్మాదాన్ని కూడా రెచ్చగొట్టడానికి, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం కూడా చాలా కూడా దురదృష్టకరం, బాధాకరం కూడా ఈరోజు కూడా. అలాగే ఏదైతే గాంధీజీ గారు మన అందరికి కూడా ఎంతవరకు కూడా ఎంతో చెప్పాడు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు అనేది కూడా గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాల నుంచి కూడా పాలించాలని చెప్తే మన ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లోనే 100 రోజుల లోపలే కూడా ఒక గ్రామ స్వరాజ్యాన్ని కావాలని చెప్పి ప్రజల ముంగింటిలోనే కూడా రాజ్యానికి పరిపాలన కూడా తీసుకొని పోవాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి అనేక రకాల కూడా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు 100 రోజుల్లో అటువంటి దాని లేకుండా కూడా ఈ రోజు గాంధీ జయంతి ఉంటే నిన్నటి రోజే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనేది కూడా నేను చాలా కూడా బాధాకరం. నిన్ననే కర్నూలులో కూడా అతను పర్యటిస్తూ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటూ నేను మీ అందరికీ చెప్పిన విధంగా కూడా గాంధీని అంటే సారాయిని తీసుకొచ్చేసి మీ ప్రజల ముంగింటికి తీసుకొని వచ్చేసాం, చీప్ లిక్కర్ అని కూడా తీసుకొని వచ్చాను, ధరలు తగ్గించాను, నాణ్యమైనగా ఉన్నాయి, స్వీకరించండి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా బాధాకరం కూడా అందుకు కూడా చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఈ రోజు ఇక్కడ మతోన్మాదం ఇవన్నీ కూడా రెచ్చగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సంఘటితంగా ఇటువంటి శక్తులను కూడా ఎప్పుడు కానీ ఎదగనీయకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా కానీ ఈ యొక్క భారతదేశం కాదు ప్రపంచంలోనే శాంతియుత మార్గమే అందరికి కూడా ఆచరణీయమని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరొక కూడా గాంధీ జయంతి, లాల్ బహదూర్ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు.